ఓం అస్మద్గురుభ్యో నమ. లక్ష్మీనాథసమారంభానాథయామునమజ్జమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగం గురు. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనం భగవద్గీతలో కర్మయోగంలో 43వ శ్లోకం ధ్యానసంధానం చేసుకుని చివరిది. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మనామాత్మనా జహి శత్రుం మహాబాహు కామరూపం దురాసదం. మహాబాహు అర్జున, ఏవం ఈ రీతిగా బుద్ధి కంటేను పరమం శ్రేష్టమైన ఆత్మను జ్ఞాత్వా ఎరిగి ఆత్మచేత ఆత్మానం మనస్సును సంస్థభ్యా చక్కగా నిగ్రహించి దురాసదం నిగ్రహింపశక్యముగా నట్టు కామస్వరూపమైన శత్రువు జహి చంపుము. అర్జున, బుద్ధి కంటను శ్రేష్టమైన ఆత్మను గుర్తెరిగి మనసును నిగ్రహించి బలవత్రమ కామరూప శత్రువును జయింపు. ఆత్మజ్ఞానం వల్లనే మోక్షం సిద్ధించును. ఆత్మానుభూతియే సమస్త దుఃఖములకు దూరం చేయను. ఆత్మ సాక్షాత్కారం సర్వ అనర్థములను పోగొట్టి పరమశాంతిని ప్రసాదం. జ్ఞాన సునత్మే దేహాభిమానం. ఇట్టి అజ్ఞానం వల్లనే కామాది వికారములనే కలుగుతుంది. కావున దేహభావన ఇంద్రియ వికారములని జ్ఞానం వల్లనే పూర్ణముగా నశించను. ఆత్మీయ బుద్ధికి మనస్సునకు ఇంద్రియాలకును చైతన్యమును ప్రసాదించను. ఆత్మానుభూతి కలిగినప్పుడు ఇక ఇంద్రియముల యొక్క నిగ్రహమును గూర్చి ప్రత్యేకంగా ప్రయత్నం చేయనవసరం లేదు. అనేక భోగిలను వెంట పెట్టుకొస్తున్న పెద్ద రైలు ఆఫ్వేట్లో ఇంజన్లైన ఒక చిన్న బ్రేక్ను నొక్కినా సరిపోనట్లు అనంతమగు ప్రకృతినంతను ఆత్మసాక్షాత్కారం ద్వారా వశపరుచుకునవచ్చును. కావున శక్తివంతమగు కామపిశాచం ఆత్మజ్ఞానం జయించమని గీతాచార్యుడు చెప్పుచున్నాడు. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయ. శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు. ఓం తస్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమతే రమజామాతృ మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యమంగళం. మంగళాశాసన పరమదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైర్ ఆచార్యైః సకృపాయాస్తు మంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః. స్వస్తి. జై శ్రీరామ్. ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి.